सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025 సంవత్సరం అక్టోబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి। ఈ కర్కాటక రాశిని గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది। ఈ కర్కాటక రాశి ఎట్లాంటిదంటే, మరి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు। ఆ కర్కాటక రాశి ఏమిటంటే, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి। 9 గ్రహాలు నవగ్రహాలు ఉన్నాయండి। ఈ 9 గ్రహాల్లో సూర్యుడు చంద్రుడు ఈ 2 గ్రహాలు బాగుంటే ఎవరి జీవితమైనా ఎదురు లేకుండా ఉంటుంది। ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి। ఈ చంద్రుడు శాంత స్వభావం గలవాడు। చంద్రుడికి ఎవ్వరు శత్రువులు లేరు, శత్రుత్వం ఎవరి మీద చూపించరు। కోపం వచ్చి వాళ్ళు హింసింపబడి వాళ్ళ వల్ల ఎందుకు పనికిరాని పరిస్థితి వచ్చి వాళ్ళు బతుకుంటే లాభం లేదు అనుకున్నప్పుడే వాళ్ళ మీద ఈ కర్కాటక రాశి వాళ్ళు చర్య తీసుకుంటారు। భగవంతుడు కూడా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలనే పరిస్థితి వచ్చినప్పుడే కర్కాటక రాశి వాళ్ళు చర్య తీసుకుంటాడు। కర్కాటక రాశిలో పుట్టిన రామచంద్రుడు బాణం ఎత్తడు। అసలు బాణం ఎత్తాలి అంటే చూస్తాడు, ఎంతోమంది వచ్చి అయ్యా బలానా వాడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అని ఎంతోమంది చెబుతారు। బాగా చూస్తాడు, పరీక్ష చేస్తాడు। తను కూడా ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు పరీక్ష చేస్తాడు। అన్నీ చూసిన తర్వాత కూడా వాడికి వార్నింగ్ ఇస్తాడు, చెబుతాడు, అయ్యా నీవు చేసేది మంచిది కాదు, నీకు మంచిది జరగదు, ఇబ్బంది పడతావు అని చెబుతాడు। ఇక అప్పుడు కూడా వాడు వినకుండా వాడు ఏదైనా ప్రయత్నం చేస్తే రాముడు బాణం ఎత్తాడంటే మాత్రం ఆ ఒక్క బాణంతోటే వాడు హతుడైపోతాడు। రావణాసురుడు మామూలు వాడు కాదు, గొప్ప శక్తి సంపన్నుడు, వేదం చదువుకున్నవాడు, తపశ్శక్తి సంపన్నుడు, మరి శివుడి చేత వరం పొందినవాడు। అటువంటి మహామహుడైనటువంటి రావణాసురుడిని సంహరించాడు అంటే మరి చంద్రుడు బలం ఉంటేనే సంహరించాడు। భూమి యందు శ్రీ మహావిష్ణువు మానవుడిగా రాముడిగా పుట్టి అందరినీ రక్షించాడు। మరి త్రేతాయుగంలో పుట్టిన రాముడు త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయి కలియుగంలో కూడా రాముడిని పూజించని మానవుడు లేడు। రాముడి విగ్రహం కానీ రాముడి ఫోటో కానీ లేనటువంటి చిన్న కుగ్రామం పల్లెటూరు కూడా లేదు। అంత గొప్పవాడు పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి పరిస్థితి నిన్నటి వరకు బాగుంది, ఇప్పుడు కూడా 99 మంది బాగానే ఉంటారు। ఎందుకు బాగుంటారు అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా మంచి పనులే। వాళ్ళు ఎవరి చేతైనా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోరు, తర్వాత వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అంటారు। ఎప్పుడు కూడా 10 మందికి మేలు చేసేవాళ్ళు, వాళ్ళని ఏ గ్రహాలు ఏమీ చేయవు। కానీ ఈ కర్కాటక రాశిలో కొన్ని గ్రహాలు కాలసర్ప దోషమో కుజ దోషమో ఇట్లాంటి దోషాలు ఉండేటువంటి గ్రహాలు బాగుండనట్లయితే ఇప్పుడు కర్కాటక రాశికి కూడా చాలా సమస్యలు ఇబ్బందులు వచ్చేటువంటి లక్షణం బాగా ఉంది। దాదాపుగా కర్కాటక రాశికి చాలా కష్ట నష్టాలు ఉన్నాయని మాత్రం నేను నమ్ముతున్నా। ఎందుకంటే అష్టమ స్థానమైనటువంటి కుంభంలో చంద్రగ్రహణం వచ్చింది। కర్కాటక రాశికి అష్టమ స్థానం కుంభరాశి। ఈ కుంభరాశిలో వచ్చిన చంద్రుడి వల్ల చాలా ఇబ్బంది కర్కాటక రాశి కనపడుతుంది। పైన కుంభంలో ఉన్నటువంటి శని మార్చి 30వ తారీఖు మీనానికి వచ్చినా వక్రించి వెనక్కి వచ్చాడు, మళ్ళీ నవంబరు 27 వరకు అక్కడే ఉంటాడు।
కాబట్టి కుంభరాశి మీద మీనరాశి మీద ఆయనకు ఆధిపత్యం ఉన్నది. అయితే కర్కాటక రాశి కూడా చంద్రుడు ఉన్నటువంటి ఫలితాన్ని చూపిస్తాడు. కాబట్టి కష్ట నష్టాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అది కూడా కాకుండా గురువు ద్వాదశంలో వ్యయస్థానంలో ఉన్నాడు. కుజుడు అర్ధాష్టమ స్థానంలో, మరి మారక స్థానం చెప్పాలంటే అర్ధాష్టమం, మరి మరణానికి సంబంధించినంత పనిచేస్తుంది అర్ధాష్టమ స్థానం. ఈ టైంలో చాలా కష్టాలు నష్టాలు, మరి ధన నష్టం, చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ముఖ్యంగా తమ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తమ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. కానీ కర్కాటక రాశి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా తప్పించుకోగలరు, మళ్ళీ నిలబడగలరు. తామరాకు మీద నీటి బొట్టు పడితే ఆ బొట్టు నీటికి అంటకుండా దొర్లిపోతుందట. అట్లాంటి గొప్ప శక్తి కర్కాటక రాశికి ఉంది. మరి తామరాకు మీద నీటి బొట్టట్ట అంటదో ఎన్ని కష్టాలైనా కర్కాటక రాశి వాళ్ళని అంటవు, ఏమీ చేయలేవు. ఎంత కష్టానైనా పురాకృత కర్మ, తను చేసిన పురాకృత కర్మ, తను ఈ జన్మలో చేసిన కర్మ, తన పిల్లలు చేసిన కర్మ, వాళ్ళని జన్మింపజేసిన తల్లిదండ్రులు చేసిన కర్మలు కూడా అనుభవించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఎన్నిటిని అనుభవించినా కూడా వాళ్ళు చేయదగ్గ పని, మంచి పని చేయటం చేత కర్కాటక రాశి వాళ్ళు కొంత కష్టము నష్టము పడవచ్చు, కానీ చివరికి మళ్ళీ చేరుకుంటారు. కానీ ఈ రాశివాళ్ళు కూడా తప్పనిసరిగా తమ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ద్వాదశంలో ఉన్న గురువు వల్ల, అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల, వక్రించిన శని వల్ల, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని ఇట్లాంటి స్థానాల్లో ఉండటం చేత వీళ్ళకి చాలా కష్టాలు నష్టాలు రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ రాశివాళ్ళు తమ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తమ జాతకాన్ని చూపించుకోండి. దాని ఉపశమనం ఏంటో తెలుసుకోండి, దాని ప్రకారం చేసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అసలు కర్కాటక రాశి వాళ్ళు అన్ని పనులు నేను చెప్పినవన్నీ చేస్తారు. అంటే పూర్వజన్మ స్మృతుల్లో ఉండటం చేత చేస్తారంట. ఒక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ 7 ఉంటారట. 7 జన్మలు ఎత్తాలి. 7 జన్మల్లో కూడా జన్మజన్మకి మంచి పనులే చేస్తారు. అంతకుముందు ఉన్నవి అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయవలసింది ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లి, జన్మనిచ్చిన తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తర్వాత దేవుడు, 4వ దేవుడు. కాబట్టి ఈ రాశివాళ్ళు తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడాలి. నా భార్య చాలా మంచిదండి, నేనున్నగా నా భార్య మా అమ్మని మా నాన్నని ఎంతో ప్రేమగా పిలుస్తుంది, తల్లిదండ్రులాగా చూస్తుంది అంటాడు. కానీ నువ్వుండగా అన్ని అట్టగా చేస్తుంది, నువ్వు వెళ్ళిన తర్వాత గడ్డి పెడుతుంది. అందరూ అంతేనా అంటే అందరూ అంతే అనబాకండి. కొంతమంది ఎట్లా ఉంటుందంటే అత్త ఒక ఇంటి కోడలే, ఇవాళ అత్త అయింది, కోడలైనప్పుడు పడ్డ బాధల్ని అత్త అయిన తర్వాత గుర్తుపెట్టుకోరు. కొడుకు లేని టైంలో అత్త కూడా హింస పెడుతుంది. మరి దానివల్ల మరి తల్లికి ఇబ్బంది కలుగుతుందో తండ్రికి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకోవాలి అంటే అందరికీ చెప్పే మాటకి, ఇంటికి వచ్చా అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నా, తిన్నాను, ఏవేసి తిన్నా నాన్న, దోసకాయ పప్పు, అరటికాయ కూర బాగుందిరా, వేసుకొని తిన్నాను అని చెప్పింది అనుకో. ఇంట్లో నీ పెళ్ళం అరటికాయ కూర దోసకాయ పప్పు చేస్తే నీ భార్య మంచిదని నమ్మాలి. అందరూ తినేది వాళ్ళకి పెట్టండి. ఒక్కో తల్లి ఏం చేస్తుంది, కొడుక్కి పిల్లలకి రుద్రాక్ష వేసుకోలేదు, కొడుకు పిల్లలకి అందరికీ కూడా మంచి అన్నం పెడుతుంది, జాడీలో ఉన్న చింతకాయ పచ్చడి వేసి పెడుతుంది. అదే కాదు, రాత్రి మిగిలిన అన్నం పెడుతుంది. పాసిపో అక్కర్లా, రాత్రి మిగిలిన అన్నం ముసలి వాళ్ళకి పళ్ళు ఊడిపోయి ఉంటాయి, బాగా నీళ్ళు కొవ్వయి బిరుసుగా ఉంటుంది.
మొగుళ్ళు లేని టైంలో అన్నం పెడుతుంది. ఇది చాలా తప్పు. ఎప్పుడూ కూడా ఇది తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. అది పెట్టకపోతే చాలా పెద్ద దోషం. ఆ దోషాన్ని మాత్రం ఖచ్చితంగా కుటుంబం వంశం కూడా అనుభవించి తీరాలి. అది తప్పదు. పితృదోషం తప్పనిసరిగా కొడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. స్వస్తి.